వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ చర్చలోకి వెళ్ళోకి ముందు మన ఛానల్ ప్రజల ఛానల్ D6 తెలంగాణ ప్రజల పక్షం, దక్షిణాది ప్రజల పక్షం ఉంటుంది. ప్రజలు దీన్ని ఆదరించాలి, ఆదుకోవాలి. అలాగే షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. ఇక టాపిక్ విషయానికి వస్తే ఇవాళ ఈటెల రాజేందర్కు కోపం వచ్చింది. ఈటెల రాజేందర్ నీకు దమ్ముంటే రియల్టర్ యజమాని మీద దాడి చేయి. నువ్వు ఒక ఎంపీవి, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ బీజేపీకి అంత దమ్ము ధైర్యం ఉంటే మొత్తానికి ఈ అక్రమాలు, భూదందాలు ఎవరి కోసం జరుగుతున్నాయి నీకు తెలియదా? నీ రెడ్డి సామాజిక వర్గం భార్యను అడుగు చెప్తుంది, లేదంటే వెలమ సామాజిక వర్గం జూపల్లి కృష్ణారావు అడుగు చెప్తుంది, కేసీఆర్ అడుగు చెప్తాడు. నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరికి అక్రమ భూ దందాలు జరిగిందో నీకు తెలియదా? నువ్వు దళితుల భూములు ఆక్రమించిందని నీ మీద ఆరోపణలు వచ్చిన విషయం వాస్తవం కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇట్లాంటి అక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద కొరడా జులిపించు. అంతేగాని ఒక మాదిగ సామాజిక వర్గం మీద, గ్యార ఉపేందర్ మీద పాపం ఏదో వాడు పని చేసుకున్నాడు బతాడు. రఫీ అనేటువంటి ఒక ముస్లిం, వాడేదో యజమాని దగ్గర పనిచేస్తాడు. పనిచేసిన నీ దగ్గర ఉన్న గన్మ్యాన్లు కానీ, నీ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ రేపు నీకు ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తారా? నీ దగ్గర ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తారా? నీ భూమి నువ్వు అక్రమంగా సంపాదించిన భూమి ప్రొటెక్షన్ కానీ, లేదంటే నీ ప్రొటెక్షన్ కానీ నీ దగ్గర అంచాలి. చేయరా ఆ పని నేను చేయరా? నీకు చేయకుండా వదిలేస్తారా? అట్టనే అక్కడ ఏం జరిగిందనే విషయాల పట్ల నీకు దమ్ము ధైర్యం ఉంటే, అక్రమాలు జరిగితే నువ్వు ఆ యజమానిపై దాడి చేయి, వారి మీద కేసు పెట్టు. అంతేగాని పాపం పని చేసుకుంటున్న మీద కాదు నీ ప్రతాపము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేయకు. అది ధర్మం కోసం మాట్లాడక, మళ్ళా అధర్మం నువ్వు చేసింది ఏం ధర్మం కాదు. అర్థమైందా? అట్లాంటి మొత్తం చూపెట్టాలా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నీ ముదిరాజ్ కమ్యూనిటీ ఎంతమంది గుండాలు ఉన్నారో, ఎంతమంది భూ ఆక్రమించారో నేను లెక్కలు చేయాలా? అరే మా మీద నీ ప్రతాపం, పేదల మీద నీ ప్రతాపం అంటే నువ్వు అధ్యక్షుని కాకముందే నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆశించిన వాళ్ళం మేము. నువ్వు ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే, ఇట్లాంటి విధానాలు చేస్తే నువ్వు అధ్యక్షుడు ఎట్లా కావాలని కోరుకుంటావు? నువ్వు రేపు ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అయితే బీజేపీ నుండి ఒక ఈటెల రాజేందర్ పాపం పేదల గురించి మాట్లాడేవాడు ఆయన కావాలని కోరుకుంటారు. అట్లాంటి వ్యక్తి వేయాలని నువ్వు అనవసరంగా ధర్మం పేరు మీద మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది అధర్మమా? నువ్వు చేసింది అన్యాయం. అక్కడ 100% బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారో వీళ్ళు కాదు. నువ్వు అసలైన ఓనర్ ఎవరైతే ఉన్నాడో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నా D6 ఛానల్ తరఫున, డీజే తరఫున నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈటెల రాజేందర్. నీ అభిమానిగా ఉన్న ఎంతకాలం, కానీ ఈ దెబ్బతో నీ మీద ఉన్న అభిమానం అంతా పటాపంచర్ అయిపోయింది. వాస్తవాలు గ్రహించు. యజమానుల మీద ఛాలెంజ్ దాడి చేయి. ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల కుంభకోణం మీద ధరణి పేరు మీద జరిగింది. దాంట్లో నీకు వాటా ఉందా చెప్పు? లక్షల కోట్ల కుంభకోణం ధరణి పేరు మీద జరిగింది. నీకు వాటా ఉందా? నీకు వాటా లేదా? దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దళితుల మీద దళితుల భూములు ఆక్రమించడం చెప్పి అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. మరి దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలము మనోడు నీతిమంతుడు కదా అనే ఉద్దేశంతో కొంత పేదల జోలికి ఓడు కదా అనే ఉద్దేశం ఉండే. కానీ నువ్వు పేదలను కొట్టిన తర్వాత ధర్మం పేరు మీద నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాక రేపు బీజేపీ కనుక వస్తే ఇట్లాంటి అధర్మాలు చేస్తే, ఎవడైతే భూ దందాలు పాల్పడుతున్న కమ్మారెడ్డి సామాజిక వర్గము, వెలమ సామాజిక వర్గము, ఏ అగ్ర కులాలకు, ఏ సంపన్న వర్గాలకు నువ్వు ఊడిగం చేస్తున్నావో, నీ దందాలన్నింటినీ రేపు ఈ సంపన్న వర్గాలు రేపు నేను ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళని కాపాడతావా? కాపాడడం కోసమేనా నువ్వు చేస్తున్న విధానాలు అవే? దానికోసమా నేను బీజేపీ రేపు ముఖ్యమంత్రికి, లేదంటే రేపు నీకు పార్టీ అధ్యక్ష పదవి కావాలి? ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి విషయాలు నేను ఊరుకునే సవాల్ లేదు. అంబేద్కరిస్ట్గా, ఒక అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ అనుచరునిగా ఇవాళ ఈ మాదిగ సామాజిక వర్గం ఒక అనుచరుడు వాడే కూలిస్తే పని చేస్తాడు. నీ దగ్గర పని చేస్తలేదా? నువ్వు కూలిస్తే పని చేస్తలేదా? నీ దగ్గర నిన్ను భద్రంగా చూసుకుంటలేదా? మా వర్గాలు కాదా, మా మాదిగలు లేరన్నా?
ముస్లింలు లేదా నీ బీజేపీలో? తమాషాలు ఇవి. మేము మీకు ఇంత గౌరవం ఇచ్చి ఇంతకాలం మేము మిమ్మల్ని సపోర్ట్ చేసి నిజంగా ఒక లెఫ్ట్ వర్గాల నుండి ఒక డెమోక్రటిక్ విధానాలను అనుసరిస్తూ ఇవాళ పేదల పక్షాన్ని నిలబడతాడు, పేదలకు ఇంత పూటకింత అన్నం పెడతాడు పాపం ఇంటికి పోతే అని చెప్పేసి మేము భావిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే నిన్ను చూస్తూ ఊరుకోవాలా? నిన్ను సమర్థించాలా? ఇది ఆ ధర్మం? ఇది ఆ ధర్మం యజమాని మీద తీసుకోవాలి ధర్మం, దమ్ము ధైర్యం ఉంటే. ఆ రియల్ ఎస్టేట్ల మీద దుర్మార్గాలు చాలా మంది రియల్ ఎస్టేట్ పేరు మీద భూదందాలు చేస్తున్న దుర్మార్గులు పేదల భూములను ఆక్రమించారు. 1,25,000 ఎకరాల భూములు పేదల భూములు ఆక్రమించి దమ్ము ధైర్యం ఉంటే దాని మీద నువ్వు ధర్నా చేయి, రాష్ట్రాలకు చేయి. ఇదే నీ పరిధిలో, నీ పార్లమెంట్ పరిధిలో 25,000 ఎకరాల దళితుల భూములు ఆక్రమించడానికి దమ్ము ధైర్యం ఉంటే వాటిని బయటపెట్టు, వాటి గురించి కొట్లాడు. అవి చేయడం చేత కాదు నీకు. సంపన్నుల పక్షాన నిలబడి నీ పార్టీ నువ్వు అగ్రవర్ణ దోపిడీ కులాలకు అండగా ఉంటూ అరే నిజంగానే ఎవడైతే ఆక్రమించిండో దాని ఓనర్ ఎవడో వాని మీద దాడి చేయి, వాని కొట్టును, వాని జైల్లో పెట్టు. ఏం పోలీసులు ఎందుకు చేస్తుంది నా పని? ఏమే బీజేపీ ఎందుకు నిలదీస్తారని విషయాలని? అవి చేయకుండా మీరు పేదలు ఎవడో పని చేసుకుంటాడు, అక్కడ పోయి పని చేసుకుంటే వాళ్ళు తప్పవుతుందా? నీ దగ్గర పని చేస్తారా పేదోళ్ళంతా? నీ దగ్గర పని చేస్తున్న వాళ్ళు ఎన్ని సంఘటనలు చూపెట్టాలో మా మాదిగల మీద దాడి చేసిన మీ ముద్రాదులేదు. నీ దృష్టి కూడా నేను తీసుకొచ్చిన నా పేరు చెప్పుకొని చాలా మంది చేస్తారు బాయ్ మా దాంట్లో అన్నారు. మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దందాలు వాడు యజమాని ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడా? అందుకని కూలిస్తాడు వాడు, వాళ్ళకి దాయిపిస్తాడు, మనకి తినబెడతాడు. నువ్వు తినబెడతావు ఏంది? నువ్వు కూలిస్తాలేవా నీ దగ్గర పనిచేసేటోళ్ళకి? నీ మాట అయినా నీ దగ్గర పనిచేసేటోళ్ళు యజమాని మీద చర్య తీసుకోకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తావు. ఒక ఎంపీ వై ఉండి, ఒక పార్టీ అధ్యక్షునిగా స్థానాన్ని ఆశిస్తున్న వాడిగా ఉండి, కాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని ఒక స్థానాన్ని ఆశించిన వాడి ఇదా నీ పద్ధతి? ఇదా నీ విధానం? ధర్మం కోసం అయింది. ఇది ధర్మమా? ఎవరైనా నీతో మాదిగల మీద ముస్లింల మీద దాడి చేయడం ధర్మమా? వాళ్ళు ఏమైనా రౌడీలా, గూండాలా? రౌడీలు అయితే ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకోమని చెప్పు. నువ్వు కాదు చర్య కొట్టాల్సింది, నువ్వు కాదు. నీకు దమ్ముంటే నీ పోలీస్ వ్యవస్థ మీద చూసుకొని ఆ జులుం వాళ్ళు తీసుకోమని చర్యలు. న్యాయ వ్యవస్థ ఉంది తీసుకోవడానికి. అరే రియల్ ఎస్టేట్ వ్యాపారులను యజమానులను కాపాడుతూ పాపం కూలీల మీద నీ ప్రతాపాన్ని చూపెడతావా? ఇదా నీ ధర్మం? నీ ధర్మము ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. ఖచ్చితంగా దళితులు తిరుగుబాటు చేస్తారు, నిన్ను నిలదీస్తారు ముస్లింలు ఊరుకోరు. అట్లాంటి దాడులు కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం కూడా ఖచ్చితంగా నిలదీస్తాం, నీ మీద పోరాడడానికి సిద్ధమవుతాం. దీని మీద న్యాయ విచారణ చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పేదలకు, ఎవరికి బాధితులకు న్యాయం చేయాలి. ఇట్లాంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతున్నాయి, ఇది ఒకటే కాదు, చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. వాటన్నిటి మీద న్యాయ విచారణ చేపట్టాలి. ముఖ్యంగా ఈ దళితుల భూములను, ముస్లింల భూములను, అట్లాగే పేద బడుగు బలగ అనే భూములు అన్నిటి మీద న్యాయ విచారణ చేపట్టాలి. ఈటల రాజేందర్ దమ్ముంటే, ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా, వీటన్నిటి మీద న్యాయ విచారణకు నువ్వు ఉద్యమం చేయి. అప్పుడు మేము నీ వెంట ఉంటాం. అంతేగాని ఇట్లాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు చేస్తే ఊరుకునే సవాలు లేదని ఈ సందర్భంగా సగౌరవంగా మేము ఈటల రాజేందర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం D6 తరఫున. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.